వెంకటేశాయ. ఈ కలికాలంలో శ్రీమన్నారాయణుడు భక్తుల యొక్క సంరక్షణార్థమై తిరుమల తిరుపతి అనబడే వెంకటాచలమున శ్రీ వెంకటేశ్వర నామమును వెలిసి ఉండుట మరి ఈ యొక్క కలియుగంలో మానవాళ్ళందరికీ సర్వవిదితమే. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి ఈ భూమిపైకి ఏ విధంగా వచ్చారు, వచ్చినటువంటి స్వామి తిరుమలలోనే వేంచేసి ఉన్నారా, మరల వైకుంఠానికి వెళ్ళారా అనేటువంటి స్వామి చరిత్రను తెలియజేస్తూ స్వామివారి కళ్యాణాన్ని గ్రామ గ్రామాల్లో జరిపిస్తూ నేడు ఈ కర్ణాటకలో ఉన్నటువంటి కృష్ణానగర్లో బళ్ళారిలో మేము స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తూ వేద పండితులతోటి స్వామివారి కళ్యాణాన్ని జరిపిస్తూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి చరిత్రనంతా కూడా మరి ఆ బాలగోపాలానికి కూడా స్వామి చరిత్రను తెలియజేస్తూ 3 గంటల సేపు స్వామివారి చరిత్రను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తూ గత 10 సంవత్సరాల నుండి కూడా మరి స్వామి కళ్యాణాన్ని చేస్తూ ఇది 10వ వార్షికోత్సవంగా ఈ గ్రామంలో చేస్తూ మేము 150 కళ్యాణాల గ్రామాల్లో చేయటం ఇప్పటివరకు జరిగింది. ఎంతోమందికి స్వామివారి కళ్యాణాన్ని గానం చేసే భాగ్యాన్ని ఎన్నో రకాల సమాజాలను మేము తయారు చేయడం జరిగింది. గ్రామాల్లో స్వామివారిని యొక్క చరిత్రను తెలియచేస్తూ స్వామివారి గురించి 10 మందికి పంచాలనేటువంటి సద్భావనతో మేము అన్ని గ్రామాల్లో స్వామివారి యొక్క సేవ చేస్తూ ఈరోజు ఇక్కడికి బళ్ళారి రావటం జరిగింది. మరి మాకు ముఖ్యంగా మాకు ఆపద్బాంధవులు, మాకు ఆత్మీయ బంధువులు అయినటువంటి పూజ్యులు శ్రీ ఆలపాటి శ్రీనివాస్ గారు, ఆయన యొక్క అనుమతితో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన యొక్క అనుమతి అనంతరము ఈ కృష్ణానగరంలో ఉండే ప్రతి భక్తులు వారి అందరి సహకారంతో ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా ఈ కృష్ణానగర్ పురవీధులన్నింటిలో స్వామివారిని ఉదయం నుంచి ఊరేగిస్తూ ఇప్పుడు స్వామివారి కళ్యాణం 4 గంటలకు ప్రారంభించబడుతుంది. మరి భగవంతుడు మాతో ఈ సేవ చేయించుకుంటున్నందుకు ఆ కలియుగ దైవానికి ఎల్లవేళల కృతజ్ఞతలే, ఆయనకి ఎల్లవేళల మనస వాచ కర్మణ స్వామివారి సేవ చేసుకుంటూ ఈ తనువు చాలించాలని స్వామివారిని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
భోగం సూర్యముచ్చరం తమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామి సర్వజగన్నాథాయావత్పూజావసానకం తావత్వం ప్రీతభావేనావింబేస్మిన్ సన్నిధిం కురు. మహాగణాధిపతయే నమో నమః. అక్షతలు తీసుకుని గణపతికి అర్చన చేయాలి. స్థితో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు. మహాగణాధిపతయే నమో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. మలరిన పుష్పాలు తీసుకుని చేత్తో పట్టుకోండి. మనస్సులో ఓం గణేశాయ నమః అనుకుంటూ గణపతిని మనస్సులో ప్రార్థన చేసుకోవాలి. ఓం గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబూఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకార కన్నమామి విఘ్నేశ్వర పాద పంకజం. మహాగణాధిపతయే నమో నమః. ఆ గణపతి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. మలరిన అక్షతలు పూజ చేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. నవరత్నగృత హేమ సంహాదనార్థం అక్షతాన్ సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆ తమలపాకు తీసుకుని నీళ్లు జల్లండి గణపతి దగ్గర. తౌపాదారవిందయోః పాద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. హస్తారవిందయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. అలా నీళ్లు జల్లుతూ ఉండాలి. మనసులో ఓం ఓం అనుకుంటూ ఒక్కో చుక్క నీళ్లు జల్లుతూ ఉండండి. ఆ భోహిష్టామయో భవస్థానవో వర్జేదధాతన యోమస్మృతమోరసస్తస్య భాజయతే హనః మాతరః రంగమామ భోజస్య క్షయా జన్వధా భోజనయథా జనః. మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రెండు అక్షతలు తీసుకోండి. లేదా వస్త్రం తెచ్చిన వాళ్ళు వస్త్రం వేయండి. దూత వస్త్రం. అభివస్త్రాసువదనాన్ని విషాపథేనో సుదిగా పూజమానః. వర్తమేనో హిరణ్యాభ్యశ్వా దశనో దేవసోమ. మహాగణాధిపతయే నమో నమః. వస్త్రార్థాయ మే అక్షరాన్ సమర్పయామి. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఈసారి యజ్ఞోపవేతం వేయండి. లేదా రెండు అక్షతలు వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సార్థం పురస్తాదు. శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. మహాగణాధిపతయే నమో నమః. ఉపవేతాన్ సమర్పయామి. అక్షరాన్ సమర్పయామి. గంధం జల్లాలి. ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో గంధం జల్లండి గణపతికి. గంధ ద్వారా అందురాధరిషాం నిత్యపుష్టాంగరేషణే. సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మహాగణాధిపతయే నమో నమః. దివ్య శ్రీ పరిమళ చందనం సమర్పయామి. మళ్ళా రెండు అక్షతలు వేయండి. ఆజనేతే పరాజనే దూర్వారోహంత పుష్పినే. సముద్రస్య గృహ. మహాగణాధిపతయే నమో నమః. అలంకరణార్థం ఆభరణార్థం అక్షరాన్ సమర్పయామి. ఆ పుష్పాల దగ్గర పెట్టుకుని ఓం గణేశాయ నమః అనుకుంటూ గణపతికి అర్చన చేస్తూ ఉండాలి. ఆ పుష్పాలు. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. కర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. పూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయే నమో నమః. గణాధిపతయే నమః. షోడశాభిపూజాన్ సమర్పయామి. స్థాపయామి. రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజానిం సమర్పయామి. తదా ధూపమాగ్రాపయామి. రెండు అగరవత్తులు వెలిగించండి. మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. ఓం వనస్పత్యుర్భవేర్దివ్యే నానాగంధే సుసంవిదః. సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా. దశాంగం గుగ్గులోపేతుం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదో భవ. మహాగణాధిపతయే నమో నమః. ధూపమాగ్రాపయామి. పక్కన పెట్టేసుకుని ధూపమాగ్రాపయామి. ఈసారి ఆ దీపారాధన నమస్కారం చేసుకోండి. సాక్షాత్ ప్రత్యక్ష ప్రజ్వలిత దీపం దర్శయామి. ధూపదీపానాంతరి నైవేద్యం. ఓ బెల్లం ముక్క కానీ లేదా అరటిపండు కానీ గణపతి దగ్గర పెట్టి నీళ్లు జల్లండి.
నీళ్లు జలండి. నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అతంతవా సత్యేన పరిషించయామి అమృతమస్తు అమృతోపస్తృణమసి. మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడోపహారాన్ని నివేదయామి. దోషులు పెట్టి అలా 5 సార్లు చూపించండి గణపతికి ఆ నైవేద్యాన్ని. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ధ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పాణ్యం సమర్పయామి. మళ్ళీ కాస్త నీళ్లు జల్లండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. ఆ గణపతి దగ్గర తాంబూలం పెట్టండి. ఆ పెట్టిన వాళ్ళు తాంబూలం ముట్టుకుండాలి. ఆ తాంబూలాన్ని ముట్టుకుని నమస్కారం చేసుకో. పూగే ఫలైస్స కర్పూరే నాగవల్లి ఎదురేయుధం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత. మహాగణాధిపతయే నమో నమః. ముఖవాసనార్థం తాంబూల చర్వణం సమర్పయామి. అథ నీరాజనం. హారతి వెలిగించండి. భజంత్రి భజంత్రి. ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనందర్శయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఒక నీళ్ళు చుక్క పక్కన చెల్లి గణపతికి చూపించి మీరు కళ్ళగద్దుకోండి. అందరికీ చూపించండి అలా పైకి. గోవింద లక్ష్మీ రమణ గోవింద. జయ బోలో గణేష్ మహారాజ్ కే. 2 అక్షతలు పుష్పాలు తీసుకుని చేతితో పట్టుకోండి. భజంత్రి. ఓం సమగస్యే గదంతస్య కపిలో గజగన్నకః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి. నమస్కారం చేసుకుని చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. భజంత్రి. మహాగణాధిపతయే నమో నమః. కళకదుకుని ఆ గణపతి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతయే నమో నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళా 2 అక్షతలు వేయండి. భజంత్రి ఆపాలి. భావనయ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మహాగణాధిపతయే నమో నమః. ఛత్రచామరాది సకల ఉపచార పూజాన్ పరికల్పయామి. మగవాళ్ళ చేతులకు అక్షతలు తీసుకోండి. ఆడవాళ్ళ ఆయన చేతిలో నీళ్లు పోయిండమా. అక్షతలు నీళ్లు కూడా పక్కగా తమలపాకులో వదిలిపెట్టేసేయండి. ఓ తమలపాకు కని లేదా ఒక పలంగాన్ని పెట్టుకుని అందులో వదిలిపెట్టేసేయండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపూజితందయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాత్ భగవాన్ సర్వాత్మకః. మహాగణాధిపతి దేవతా సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. మగవాళ్ళు గణపతికి పూజ చేసిన అక్షతలు తీసుకుని మీ శిరస్సు మీద వేసుకుని ఆడవాళ్ళకి వేయండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగో హరతు మే పాపం దూర్వానుష్మప్ననాశిని. మహాగణాధిపతి దేవత ప్రసాద బల సిద్ధిరస్తు. ఆడవాళ్ళ పూజ చేసిన ఒక పుష్పం తీసుకుని తల్లో పెట్టుకోండి. మహాగణాధిపతి దేవత ప్రసాద బల సిద్ధిరస్తు. ఈసారి మీరు ఆ పూజ చేసినటువంటి ఆ పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. అక్కడ ఆ దీపారాధన జాగ్రత్త. యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాని యాసంతే అనాగం మహిమానస్యంతే ప్రపూర్వే సాధ్యాసంతి దేవాః. మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి దేవదేవాః. ఆనందానంద భోగో అస్తు. నమస్కారం చేసుకోండి. ఇప్పుడు దాకా కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదో పూజ్యో గణాధిప అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నట్టుగా మనం ఎటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలన్నా కూడా ముందుగా గణపతికి అర్చన చేసుకోవాలి. కాబట్టి ముందుగా గణపతి పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం పూర్తి చేయడం జరిగింది. తరువాత స్వామివారి యొక్క కంకణ ధారణ అలాగే ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఒక్కసారి అందరూ కూడా చెప్పండి. గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద రమణ గోవింద.
హలో హరామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్తేదసాదరం శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతే ధీనామభిద్రయవదో శ్రీమహాసరస్వత్యై నమః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం దేవీం వాచమదరయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రేషమోర్ధంధమానాధ్యేయువాస్మాన్నపధిష్ఠయతు అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు ఏతత్ శుభముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు కూర్చోండి అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు శుభమస్తు ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు అయం ముహూర్తస్సు మీ చేతిలో ఉన్న ఫలాలు ఆ కొబ్బరి ఉండాలి మేము ముందుగా పెట్టేసుకుంటాం ఫలం మనోధవం బుద్ధబౌద్ధ ప్రవర్ధనో యస్మాత్ కస్మాత్ భంగేశ్వ అతః శాంతిం ప్రయచ్చమే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు శుభమస్తు. దీపారాధన వెలిగించండి, దీపారాధన వెలిగించండి. ఆ గణపతి పల్లెలో పెట్టుకున్న బియ్యం పల్లెలో అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. దీపారాధన కృత్వా దీపారాధన ఓం దేవ్యస్వయాదేవ భక్తనిర్బ్రహ్మ అశోకస్తమః కరాళః జీవనం సదిశో దిశా మానవసం చేర్జాతరే లోకావస్తంబుర సంజగతో అభిప్రదజ్ఞాగహి శ్రీయామ పరిపాలయ సాధ్యం త్రివ్యక్త సంసిక్తం మనుషిణా యోజితం ప్రియం ప్రధానమంగళం దీపం త్రైలోక్యదివావః ప్రజ్ఞాదీపో వయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాజమాంగళాద్భో రాజ్యవ్యర్జ్యోతిర్నమోస్తుతే. లక్ష్మీనారాయణ స్వరూపే దీప మహాలక్ష్మీ నమో నమః. దీపారాధన కాస్త గంధం రాసి బొట్టు పెట్టి పుష్పాలు అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. లక్ష్మీనారాయణ స్వరూపే దీప మహాలక్ష్మీ నమో నమః. దీపదేవ్యై నమో నమః. గంధ పుష్పాక్షతాన్ సమర్పయామి. శుభమస్తు. ఈసారి పంచపాత్ర దగ్గర పెట్టుకుని ఆడవాళ్ళ పంచపాత్ర తీసుకోండమ్మా. మగవాళ్ళ చేతిలో నీళ్ళు పోయండి. ముందుగా చేయి కడుక్కుని 3 సార్లు నీళ్లు విడివిడిగా తాగాలి. ఆచమనం చేయండి. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. 4 సార్లు చేయగలుగుతుంది. తర్వాత ఆడవాళ్ళు కూడా తీసుకోండి. మగవాళ్ళు తీసుకుని ఆడవాళ్ళకి పోయింది. హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, వనయుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, రోక్షాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
పుష్పాలోక్షణం తీసుకుని చేత పట్టుకోవాలి. యస్య భవనామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుదస్తేషాం బలాభవః హర్తారం సర్వసంపదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పుష్పాలోక్షతులు గణపతికి అర్చన చేస్తూ ఉండాలి. శజీ పురందరాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. మహాజనేభ్యో నమో నమః. శుభముహూర్తమస్తు. శుభమస్తు. మగవాళ్ళు అక్షతలు తీసుకోండి చేతిలోకి. మగవాళ్ళు అక్షతలు తీసుకుని వాసన చూసి కళ్ళగద్దుకుని ఆడవాళ్ళు ఎదురుకుండా ముందు నుంచి వెనక్కి వేసేసండి. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోవాలి. ముక్కు పట్టుకుని మనస్సులో ఓం ఓం అనుకుంటూ కళ్ళు మూసుకుని ప్రాణాయామం చేసుకోవాలి. ఓం భూ ఓం నమః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపోజ్యోతిర్ సోమరం భూర్భువస్వరో. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. అస్య యజమానస్య వాక్యాత్రదక్షై ద్వారా శ్రీ పరమేశ్వరమతిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం స్వాభ్యాం సురే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయార్థే శ్రీదోరాహనంతే వైవస్వరమన్వంతరే కల్లీలే ప్రథమవాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ విభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే శ్రీకృష్ణాతుంగభద్రయోర్మధ్యదేశే హంపి విరూపాక్షేత్ర క్షేత్రమండలే సిద్ధపర్వత సమీపే శ్రీరామక్షేత్రే బౌద్ధావతారే శ్రీ కోదండరామస్వామిదేవతా దివ్య చరణారవింద సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రథమాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే శశరతో ఫాల్గుణమాసే కృష్ణపక్షే ఏకాదశ్యాం వాసరః వాసరస్తు భౌమవాసరే సోమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణః ఏవం గణవిశేషనిష్ఠాయామస్యాం శుభకృతౌ శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ శ్రీ భారద్వాజసగోత్రః శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినః అఖండ తేజోభివృద్ధ్యర్థం అఖండ కళ్యాణార్థం లోక సంరక్షణార్థం శ్రీ భూలీలా అలర్మేల్ మంగాపత్నావళి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామినః దివ్య కళ్యాణ మహోత్సవాఖ్యే కర్మభిః అస్య మహాభక్తజనస్య గోత్రోద్భవస్య అస్యమానస్య విపలగోత్రోద్భవస్య బలరామనామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః రజనీరమ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య ఈరపాలగోత్రోద్భవస్య నాగేశ్వరరామనామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః కృష్ణవేణీనామ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య విపల్లగోత్రోద్భవస్య శివప్రసాదనామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః భవానీనామ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య పైడిపాలగోత్రోద్భవస్య శ్రీనివాసనామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః గీతావాణీనామ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య పైడిపాలగోత్రోద్భవస్య రాజేష్నామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః గాయత్రీనామ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య ఈలపాలగోత్రోద్భవస్య ధర్మాయ్యప్పనామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః సుప్రియానామ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్యమానస్య తైలాకులగోత్రోద్భవస్య శ్రీనివాసరావునామధేస్య ధర్మత్రయాం సౌభాగ్యవత్యాః సూర్యకుమారీనామ్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మీ గోత్రము పేరు మనస్సులో చెప్పుకోండి. అస్యజమానస్య మహాభక్తజనస్య గోత్రోద్భవస్య
ఇద్దరు కూడా చెయ్యలా మూత వేసి పట్టుకోవాలి. ఆ చెమ్మ మీద ఆ కలశం మీద ఇద్దరు కూడా చెయ్యలా మూత వేసి పట్టుకోండి. హస్తేన చాద్యా ఓం కలహస్య ముఖే విష్ణు కంఠేర్ ద్రజమాశ్రితః నేత్రశ్రుతో బ్రహ్మామధ్యే మాతృగణాస్ కుక్షోదసాగరా సర్వే సప్త ద్వీపావసుంధరా తేజుర్వేద సామవేదో విధర్మణః అన్యే సహితా సర్వే కలశాం వసమాశ్రితాః ఏషధావతి పవిత్రే ప్రియశిచ్యతే ఉద్యే రజ్ఞేషు వర్ధతే ఆపో వాజగం సర్వం విశ్వభూతాన్యాప ప్రాణావాప పశవాపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప సందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతాపో భూత్వస్వరాపో గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ నీళ్ళలో తమలపాకు తీసుకుని మనస్సులో ఓంకారం చెప్పుకుంటూ నీళ్ళలో ఆ తమలపాకుతో తిప్పండి. అలాగా కావేరీ తుంగ భద్రా కృష్ణవేణ్యాచ గౌతమి భాగీరథి ప్రవిఖ్యాత పంచగంగా ప్రకీర్తితా ఆయాంతు కలశోదకేన తమలపాకు తీసుకుని దేవుడి మీద నీళ్లు చల్లండి. దేవం ఆత్మానం మగవాళ్ళ మీద శిరస్సు మీద చల్లుకుని ఆడవాళ్ళ మీద చల్లండి. ఆత్మానం పూజా ద్రవ్యానికి సంప్రోక్ష్య మీరు తెచ్చినటువంటి పూజా సామాన మీద నీళ్లు చల్లండి. పూజా ద్రవ్యానికి సంప్రోక్ష్య ఈసారి 2 అక్షతలు తీసుకుని చేతితో పట్టుకోండి. ఓం అసనే దేవన రస్మాదక్షప్న అభివృద్ధి సిద్ధ్యర్థం మయా సంకల్పిత శ్రీభూలీలా అలల్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినః కళ్యాణ మహోత్సవ ఆఖ్యే కర్మభిః మయా సంకల్పిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ కర్మభిః మమ గ్రామే దిన దిన అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థిత వ్యాపార వ్యవసాయ అన్నపాన సమృద్ధి సిద్ధ్యర్థం సకాల వర్షపాత సమృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే స్థితానాం ప్రజానాం సంపూర్ణ ఆయుః ఆరోగ్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన సకల రోగ నివృత్తి అర్థం మమ ఇహ జన్మని జన్మాంతర సహస్రేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు సుషుప్తి అవస్థాషు మనో వాక్కాయ ఇంద్రియ రహసి ప్రకాశే చ జ్ఞానతో అజ్ఞానతః పరప్రేరణ యావతో జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తిని కాలే సంభావితానాం పాపానాం నిరహరణ అర్థం మయా సంకల్పిత ఏకాదశి మహాపర్వణి స్వామినః శ్రవణ నక్షత్ర ప్రయుక్త సంకల్పిత ప్రదోషకాల సమయే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత కళ్యాణ మహోత్సవ కర్మభిః ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత పూజాంచ కరిష్యే. నీళ్ళు ముట్టుకోండి. ఉంగరం వెళ్తూ నీళ్ళు ముట్టుకోండి. ఈసారి పక్కన ఇంకో నీళ్ళ పాత్ర ఉంటుంది కదా, దానికి కాస్త గంధం రాసి బొట్టు పెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. నేను చెప్పేది చెబుతూ ఉండాలి కళ్ళు మూసుకొని. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ
काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम गृहे महालक्ष्मी स्थिर निवास सिद्ध्यर्थं धनकनक